Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రోకి సంబంధించి 2025 సంవత్సరంలో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్ట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ వారు ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఆ శాఖకి కేంద్ర మంత్రిగా జితేంద్ర సింగ్ గారు కొన్ని వివరాలను వెల్లడించడం జరిగింది. అంతకంటే ముందు మనం ఇస్రో యొక్క విజయాలను డిస్కస్ చేయాల్సి ఉంటుంది. 2023 సంవత్సరం భారతదేశ చరిత్రలో అద్భుతం. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో, ముఖ్యంగా స్పేస్ హిస్టరీలో, అంతర్జాతీయ స్థాయిలో, అంతరిక్ష చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక సువర్ణ అధ్యాయం 2023. దానికి కారణం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది. 2023 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ అద్భుతంగా ల్యాండ్ కావడం జరిగింది. సో అవన్నీ చూసాము. ఆ తర్వాత విదిన్ 10 డేస్లోనే సెప్టెంబర్ 2, 2023 ఇయర్లో ఇస్రో చేసిన మరొక పరిశోధన ఆదిత్య L1 ప్రయోగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క రిజల్ట్ రీసెంట్గా ఈ జనవరి 1st వీక్లో, జనవరి 6th రోజున L1 పాయింట్కి సేఫ్గా రీచ్ అయిపోయింది. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి. అదొక అద్భుత విజయం. అంతెందుకు, ఈ నూతన సంవత్సరం మొదటి రోజునే మనందరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిమగ్నమవుతున్నప్పుడు మన శాస్త్రవేత్తలు మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన పరిశోధన చేశారు. PSLV C58 నాసా తర్వాత ఎక్స్రే పోలారిమెట్రీ అని చెప్పొచ్చు, ఎక్స్పోసాట్ అనే ఒక ప్రత్యేకమైన పరిశోధనతో మనం ఇస్రోని చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ఇస్రో సాధిస్తున్న అద్భుతమైన విజయాలు. ఇక రానున్న రోజుల్లో 2025 సంవత్సరంలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఏదైతే ఉంటుందో దానికి ఇస్రో శ్రీకారం చుట్టబోతోంది. దానికి సంబంధించిన వివరాలను చూడబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం సముద్రయాన్ అనే ప్రాజెక్ట్, మత్స్య 6000 అనే ఒక క్యాప్సుల్లో సముద్ర గర్భంలోకి వెళ్ళి సముద్రం యొక్క లోపల పరిశోధన చేయాల్సిన ఒక ఉద్దేశం అనేది మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ చూడండి. సో 2025లో గగన్యాన్ అనే ఒక అంశం, అంతరిక్ష పరిశోధనలో మరొక ప్రతిష్టాత్మక మిషన్ గగన్యాన్ 2025లో చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు తెలిపారు. తుది ప్రయోగానికి ముందు రోబో వ్యోమ్మిత్రను రోదస్లోకి పంపుతామన్నారు. జనవరి 7వ తేదీన తన మీడియాతో మాట్లాడుతూ టెస్ట్ ఫ్లైట్స్ని ఈ ఏడాదే ప్రయోగిస్తారంట. అలాగే వచ్చే ఏడాది ఒక భారతీయుని సముద్ర గర్భంలో అత్యంత లోతైన చోటుకి పంపిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో గగన్యాన్కి సంబంధించిన ఒక ఇయర్, టార్గెట్ ఇయర్ అని గుర్తుంచుకోండి. ఇక ఒక సమావేశం లేదా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ సదస్సు ఎన్నవ ఎడిషన్, మరియు ఆ సదస్సు ఎక్కడ జరుగుతుంది, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, మరి ఏమన్నా ప్రత్యేక అంశాలు, ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు, ఇటువంటి 4-5 పాయింట్లు చూస్తే చాలు. సో ఇక్కడ వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక సమ్మిట్ సదస్సు 10th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్, సో రాజధాని, సో గాంధీనగర్లో జనవరి 10వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న ఒక సదస్సు. సో జనవరి 10th to 12th. సో ఈరోజు మనం చూడడం జరిగింది. జనవరి 10th నుండి 12th వరకు జరగబోతోంది. సో గాంధీనగర్లో ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? గేట్వే టు ద ఫ్యూచర్. గేట్వే టు ద ఫ్యూచర్. ఈ సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 10th ఎడిషన్, 10th గ్లోబల్ సమ్మిట్. మరి ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేయడం జరిగింది అంటే సో చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పీటర్ ఫైలా గారు ముఖ్య అతిథి అని గుర్తుంచుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఎప్పుడు, ఎక్కడ, అండ్ ఎట్ ద సేమ్ టైం థీమ్ ఏంటి, అండ్ ఎన్నవ ఎడిషను, ఎవరు ముఖ్య అతిథి, ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్కి సంబంధించి రీసెంట్గా, గుజరాత్ రీసెంట్ అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా గుజరాత్ సంస్కృతిలో భాగం అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మనం చూస్తాం. అంతర్జాతీయ పతంగుల వేడుక ఈ సంవత్సరం కూడా ప్రారంభమైంది. సో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనగానే గుర్తుంచుకోండి గుజరాత్, అహ్మదాబాద్ అని చెప్పేసి. సో అద్భుతంగా అంగరంగ వైభవంగా జనవరి 7th రోజున ప్రారంభమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గుర్తుంచుకోండి. ఎప్పట్లాగే గుజరాత్ పర్యాటక శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. గుజరాత్లోని ఫేమస్ సిటీ రాజధాని అని కాదు, ఫేమస్ సిటీ అహ్మదాబాద్. గుర్తుంచుకోండి. అండ్ ఈ కైట్ ఫెస్టివల్కి ఒక చరిత్ర కూడా ఉందంట. అహ్మదాబాద్కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్ భాయ్ రహీం భాయ్ 1989 జనవరి 7న
500 గాలిపటాల రైలును తయారు చేసి ఎగరవేశాడంట. అప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహిస్తుంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటేమో గాంధీనగర్ గుజరాత్ రాజధానిలో ఇందాక, అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్తో సంబంధం ఉన్న ఒక కేసు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15 రోజున రెమిషన్లో భాగంగా 11 మందిని ఖైదీలను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వారు ఎవరైతే ఉంటారో వారిపైన వారి రెమిషన్ అనేది తప్పు అని చెప్పేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పైన బిల్కిస్ బానో కేసు వేయడం జరిగింది. యాక్చువల్గా ఎవరు బిల్కిస్ బానో అంటే మనందరికీ తెలుసు. 2002 ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే గోద్రా అల్లర్లు, సో రైలు ప్రమాదం కానివ్వండి, అవన్నీ కూడా ఆ సమయంలో బిల్కిస్ బానో అనే ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలోని 7 పైన దాడి చేసి వాళ్ళందరినీ చంపేసి 5 నెలల గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానో పైన 11 మంది అని కాదు, సామూహిక అత్యాచారం చేశారు. సో గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ కోర్టు 2008లో వారందరికీ కూడా శిక్షను విధించింది. రీసెంట్గా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్ 15 రోజున వారిని విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల కరెక్ట్ కాదు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, చేయాలనుకుంటే మహారాష్ట్ర చేయొచ్చు అని చెప్పేసి కొన్ని వివరాలను ఇస్తూ సో బిల్కిస్ బానో కేసు అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. బిల్కిస్ బానో దోషుల యొక్క రెమిషన్ని కొట్టివేసింది. వెంటనే వారు లొంగిపోవాలని చెప్పేసి 11 మంది లొంగిపోవాల్సింది అని చెప్పేసి సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అగ్నిపర్వతాలు బద్దలవడం అనేది మనం తరచూ చూస్తున్నాం. చాలా అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేసాం 2023 ఇయర్లో. సో అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో ఆ బదులైన తర్వాత వచ్చే లావా ఉంటుంది కదా, దాని నుండి విద్యుత్ని ఉత్పత్తి చేస్తామని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఒక స్టార్టప్ క్వాయిన్ ఎనర్జీ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ చెప్తోంది. అగ్నిపర్వతం శిలాద్రవం గదిలోకి రంధ్రం చేసి భూ ఉపరితలంపై ఏర్పాటు చేసిన టర్బైన్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని వారు చెప్పడం జరుగుతుంది. సో ప్రకృతి నేచర్తో చాలా వరకు కూడా ప్రయోగాలు చూస్తున్నాం. ఏమవుతుంది అనేది పర్యవసనం అనేది కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ మనం నిన్నటి క్లాస్లో మనం చూసాం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గురించి. ఈ సంవత్సరం ఓపెన్ హ్యామర్కి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారం అని చెప్పేసి. సో 81st గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు ఏ కేటగిరీలో ఎవరెవరో ఒకసారి చూడండి. సో ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ కామెడీ చిత్రం పూర్ థింగ్స్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్ హైమర్, ఉత్తమ స్క్రీన్ ప్లే జస్టిన్ సాగ్ట్రైట్ ఆర్థర్ హరారీ అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్లో, ఉత్తమ నటి సో లిల్లీ గ్లాడ్స్టోన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, అండ్ ఉత్తమ హాస్య నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్, ఉత్తమ హాస్య నటుడు పాల్ గియామట్టి, అండ్ ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్, ఉత్తమ సహాయ నటి డావిన్ జాయ్ రాండోల్ఫ్ ది హోల్డోవర్స్, అండ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లుడ్విగ్ గోర్సనన్ అండ్ ఓపెన్ హైమర్ చిత్రానికి గాను, ఉత్తమ ఆంగ్లేతర చిత్రము అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, అండ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ బార్బీ. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ యానిమేటెడ్ చిత్రం ది బాయ్ అండ్ ది హెరాన్. బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ అవార్డు వార్నర్ బ్రదర్స్ బార్బీ. గుర్తుంచుకోండి. సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 ఏవేవి ఉన్నాయో చూడండి, సరిపోతుంది. ఓపెన్ హైమర్ గుర్తుంచుకోండి. ఇక సౌదీ అరేబియాతో భారత్ ఒక ఒప్పందం. సో హజ్ కోటాపై భారత్ సౌదీ అరేబియా మధ్య ఒప్పందం. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇస్లాం మత సిద్ధాంతాలు మీరు ఇండియన్ సొసైటీలో నేర్చుకుని ఉంటారు. సోషల్ స్ట్రక్చర్లో మత సిద్ధాంతాలు అనేవి ప్రతి మతానికి చూస్తాం. సో ఇస్లాం మతానికి సంబంధించి 5 సిద్ధాంతాలు ఉంటాయి. అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ ఫస్ట్ ప్రిన్సిపల్, అండ్ ఎవ్రీడే 5 times ఏ ప్రేయర్, అసర్ ఫజర్ జుహర్ మక్రిబ్ ఇషా అని చెప్పేసేసి. నెక్స్ట్ వచ్చేసేసి జకాత్ దానగుణము, పవిత్ర 8వ నెలలో రంజాన్ మాసాన్ని ఉపవాసంతో సెలబ్రేట్ చేసుకోవాలి. ఫైనల్ 5th సిద్ధాంతం వచ్చేసి హజ్ యాత్ర. ప్రతి ముసల్మాన్ కూడా జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని చెప్పేసి. అలాంటి హజ్ యాత్రకు సంబంధించి గవర్నమెంటే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్కి భారతదేశంలో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న స్మృతి జిబిన్ ఇరానీ గారు. సో గుర్తుంచుకోండి, రీసెంట్గా సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం భారత ప్రభుత్వము. హజ్ కోటాపై భారత్ సౌదీ అరేబియా తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి గాను భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించనుంది. జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో భారత్ తరపున మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారు సౌదీ తరపున హజ్ మినిస్టర్ డాక్టర్ తౌఫిక్ అల్ రబియా ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రీసెంట్గా కిర్గిస్తాన్ దేశము మంచు చిరుతను స్నో లెపర్డ్ని ఆ దేశ జాతీయ ఎనిమల్గా, జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది. జస్ట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి చాలు. స్నో లెపర్డ్ పైన న్యూస్ ఏదైనా కూడా ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. గత సంవత్సరం
లాస్ట్ 2 years బ్యాక్ భారతదేశంలోనే మొట్టమొదటి స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడింది. మన భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఆ రాష్ట్ర అఫీషియల్ ఎనిమల్గా స్నో లెపర్డ్ని గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ కిర్గిస్తాన్ స్నో లెపర్డ్ యాజ్ నేషనల్ ఎనిమల్ అనే అంశము వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ బీచ్ గేమ్స్. సో సముద్ర ఒడ్డున జరిగే బీచ్ గేమ్స్ ఏవైతుంటే వాటికి సంబంధించి ఎవరు నిర్వహిస్తున్నారు, ఎన్ని క్రీడాంశాలు నిర్వహిస్తున్నారో ప్రత్యేకంగా చూడండి. సో బీచ్ గేమ్స్ 2024 ప్రారంభమైనాయి. సో January 4th ప్రారంభమైనాయి. January 11th రేపటితో ముగుస్తాయి. సో డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం డయ్యూ. సో డయ్యూ అద్భుతమైన బీచ్లను కలిగి ఉంటుంది. అంతెందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ భారతదేశంలో 12 ఉన్నాయి కదా. 12లో డయ్యూలో గోగ్లా అనే ఒక బీచ్ ఉంటుంది, ద బ్యూటిఫుల్ బీచ్. సో ఆ ప్రాంతంలో బీచ్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎవరు నిర్వహిస్తున్నారంటే అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ వారు నిర్వహిస్తున్నారు. సో బీచ్ గేమ్స్ మొత్తం 8 క్రీడాంశాలు. అందులో ఏంటంటే పెన్కాక్ సిలాట్ ఫస్ట్ గేమ్, బీచ్ బాక్సింగ్, బీచ్ సాకర్, మల్లఖంబ్ అంటే పోల్కి సంబంధించి, అండ్ టగ్ ఆఫ్ వార్, సో మనం తాడుతో ఆడతాం కదా చిన్నప్పుడు అది, అండ్ సీ స్విమ్మింగ్, అండ్ బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్. 8 క్రీడాంశాలు ఈ క్రీడలు అనేవి జరుగుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. బ్రెజిల్ సాకర్ దిగ్గరం. సో బ్రెజిల్ సాకర్ దిగ్గజం. సాకర్ అంటేనే బ్రెజిల్, బ్రెజిల్ అంటేనే సాకర్. ఫుట్బాల్లో అద్భుతం బ్రెజిల్. అటువంటి బ్రెజిల్ సంబంధించిన ఒక దిగ్గజ ఆటగాడు 92 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే మారియో జగాలో. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన మారియో జగాలో ఏ దేశస్తుడు, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడంటే క్రీడారంగము, ఫుట్బాల్, బ్రెజిల్. అండ్ నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. జనరల్ వికే సింగ్ గారు విడుదల చేసిన ఒక పుస్తకం సంస్కృతికే ఆయామ్ అనే ఒక పుస్తకం. ఎవరు ఆథర్ అంటే మనోరమ మిశ్రా గారు మన ఇండియన్ కల్చర్ పైన రాసిన పుస్తకం. సో జనరల్ వికే సింగ్ గారు లాంచ్ చేశారు. ఆథర్ పేరు గుర్తుంచుకోండి, మనోరమ మిశ్రా. పుస్తకం పేరు సంస్కృతికే ఆయామ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2025 ఇయర్లో గగన్యాన్ అనే ఒక ప్రాజెక్ట్ని మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2024. నెక్స్ట్ గుజరాత్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది ప్రారంభమైంది. అండ్ బిల్కిస్ బానో దోషులకి రెమిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. అండ్ అగ్నిపర్వతం యొక్క లావాతో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పేసి అమెరికా స్టార్టప్ కంపెనీ. అండ్ గోల్డెన్ గ్లోబ్ పురస్కార గ్రహీతలు ఎవరు ఈ సంవత్సరానికి గాను. నెక్స్ట్ వచ్చేసి హజ్ విషయంలో హజ్ కోట, భారతదేశం కోట ఎంత అని భారత్ సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ కిర్గిస్తాన్ స్నో లెపర్డ్ని ఆ దేశ జాతీయ జంతువుగా గుర్తించింది. బీచ్ గేమ్స్ 2024 డయ్యూలో ప్రారంభమైన 8 క్రీడాంశాలు ఎవరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మారియో జగాలో బ్రెజిల్కి సంబంధించిన సాకర్ దిగ్గజం వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. జనరల్ వికే సింగ్ గారు ఆవిష్కరించిన పుస్తకం సంస్కృతికే ఆయామ్. ఆథర్ వచ్చేసి మనోరమ మిశ్రా, భారతీయ సంస్కృతి పైన రాసిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.